IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. బ్యాక్ టు న్యూస్. ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘంగా 9 అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు సీఎం. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన, వన మహోత్సవం, మహిళా శక్తి, ఈ మొత్తం 9 అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు సీఎం. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ఎటువంటి ప్రణాళికతో ఈ సమావేశం నిర్వహించబోతోంది ప్రభుత్వం? ప్రధానంగా ఈ 9 అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా మార్గదర్శకాలు నిర్దేశించే అవకాశం ఉందా కొండల్? ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీల బదిలీల తర్వాత తొలిసారిగా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 16న సచివాలయంలో నిర్వహించే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేక కీలక అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిపాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలు, అన్ని కీలకమైన అంశాలే ఉన్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించి సంక్షేమ పథకాలకు సంబంధించి వాటిపైన రివ్యూ చేయబోతున్నారు. అదేవిధంగా మొత్తం 9 అంశాలు ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చర్చించబోతున్నారు. దాంట్లో ప్రజాపాలన, ధరణి, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి వానాకాలం మొదలవు నేపథ్యంలో తీసుకోవాల్సిన పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులకు సంబంధించిన అంశమే అనుకోండి, హెల్త్ కి సంబంధించిన వన మహోత్సవాన్ని ప్రభుత్వం కార్యక్రమం తలపెట్టింది. దానికి సంబంధించి మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తెలంగాణను ఉంచాలన్నది ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న సీఎంల భేటీలో కూడా ఏపీతో కలిసి సమన్వయంతో డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం ఒక ఎజెండాను, ఒక కార్యాచరణను కూడా తీసుకోబోతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన అంశంగా ప్రభుత్వం దీన్ని భావిస్తుంది. ఈ మొత్తం 9 అంశాలపైన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ధరణికి సంబంధించి ప్రభుత్వం కొత్త ROR చట్టాన్ని తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో ఈ కలెక్టర్లకు, ఎస్పీలకు స్పష్టమైన దిశానిర్దేశంతో పాటు ప్రస్తుతానికి ధరణికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా సాధ్యమైనన్ని సమస్యలను పరిష్కరించాలి, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని పక్కన పెట్టి మిగతా అంశాలను క్లియర్ చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎన్ని అంశాలు, ఎన్ని పరిష్కారం అయ్యాయన్న దానిపై కూడా కలెక్టర్లతో ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. మొత్తానికి సంబంధించి పరిపాలనలో మరింత వేగం పెంచే దిశగా ఈ కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓకే కొండల్.